వర్తమానం నిమిత్తమై దేవుని ఎదుట కనిపెడుతున్న సమయంలో ప్రభు సూటిగా ఒక మాట ద్వారా మాట్లాడడం ఆరంభించాడు. ఆ మాటను చూసుకోక మునుపు మనందరము కలిసి 75వ కీర్తన Psalm 75 అందరం కలిసి 6వ వచనం verse 6 75వ కీర్తన 6వ వచనాన్ని 6-7 వచనాలు కలిసి చదువుకుందాం. Psalm 75 reading verses 6 and 7 all of us together prayerfully. తూర్పు నుండి అయినను పడమట నుండి అయినను అరణ్యము నుండి అయినను హెచ్చు కలుగదు. దేవుడే తీర్పు తీర్చువాడు, ఆయన ఒకని తగ్గించును ఒకనిని హెచ్చించును. చాలు. మన జీవితంలో ఈ మాట, ఈ వచనం మనందరి జీవితాల్లో ఏదో ఒక రోజు హెచ్చింపు రావాలి, వస్తుంది అనే ఆశతోనే మానవుడు బ్రతుకుతాడు. అయితే హెచ్చింపు ఎక్కడి నుంచి వస్తుంది? కీర్తనగాడు అంటాడు, హెచ్చింపు అనేది తూర్పు నుండో పడమ నుండి వచ్చేది కాదు, దేవుడే తీర్పు తీర్చువాడు, ఆయన ఒకరిని హెచ్చిస్తాడు, ఒకరిని తగ్గిస్తాడు. అయితే దేవుడు ఎలా హెచ్చిస్తాడు, ఎవరిని హెచ్చిస్తాడు, ఎప్పుడు హెచ్చిస్తాడు? అసలు దేవుడు హెచ్చించాలి అంటే దేవుడు చూసే ప్రాముఖ్యమైన లక్షణం ఏంటి? ఏ కోణంలో, ఏ స్కేల్ తీసుకొని దేవుడు ఒకరిని హెచ్చిస్తాడో ఈరోజు సూటిగా ఆ వచనాన్ని జ్ఞాపకం చేసుకుని నిమిత్తమై గత రాత్రి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట అపోస్తల కార్యం 1వ అధ్యాయం 26వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. ఖచ్చితంగా దేవుడు ఈరోజు మనను నూతన కోణంలో మనందరినీ దర్శించబోతున్నాడు, నూతనంగా మాట్లాడబోతున్నాడు. మనందరినీ ఆత్మ స్పర్శను దేవుడు మనకి ఇవ్వాలని ఎంతగానో ఆశపడుతున్నాడు. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 26వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ చాప్టర్ 1 verse 26. అంతటా వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తీయ పేరట చీటి వచ్చెను గనుక అతడు 11 మంది అపోస్తలతో కూడా లెక్కింపబడెను. ఆకస్మికంగా చూస్తే ఇక్కడ ఒక విడ్డూరమైన పేరు తెర మీదకి రావడం జరుగుతుంది. ఎవరి పేరు ఈయన అంటే మత్తీయ. ఏం పేరండి? మత్తియాస్. ఈ మత్తియాస్ ఆకస్మికంగా ఏంటి అంటే ఆ రోజు తనను హెచ్చించే దినం రానే వచ్చింది. ఏంటండి ఆ రోజు? ఒక్కసారి జరిగిన సంఘటన క్లుప్తంగా మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నా. యేసుక్రీస్తు వారు ఈ ప్రపంచాన్ని మార్చడానికై, ముఖ్యంగా మార్గముగా అనేకులను దేవుని యొద్దకు చేర్చడానికి, పరలోక రాజ్య అనుభవాన్ని ప్రజలకు అనుభవింపచేయడానికి దేవుడు ఏర్పరచుకున్న వారు 12 మంది అపోస్తలులు. ఆ 12 మంది అపోస్తలుల నుండి, అంటే దేవుని యొక్క ప్రియమైన శిష్యులలో నుండి మనందరికీ బాగా తెలిసిన సంఘటనే ఆ ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు వారిని అమ్ముకొని అప్పగించుకొని ద్రోహిగా మిగిలిపోయి తను తాను ఉరేసుకొని పొట్టబగిలి పేగులు బయటకు వచ్చి చచ్చిపోయాడు. ఆయన మరణించిన తర్వాత ఇప్పుడు ఆ స్థలము ఖాళీ అయిపోయింది. 12 మందిలో నుంచి నంబర్ ఎక్కడ పడిపోయింది? 11 పడిపోయింది. ఈ 11 మందిలో జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు ఇదే 11 మంది కొనసాగుతున్నారు. యేసుప్రభువారు పునరుద్ధరణ అయ్యాడు. పునరుద్ధరణ అయిన తర్వాత యేసుప్రభువారు అనేకులు కనిపిస్తూ వచ్చాడు. కనిపించే వాళ్ళు వారి శిష్యులు కనిపించారు. యేసుక్రీస్తు వారు తిరిగి 40 దినముల తర్వాత ఆరోహణం అయ్యాడు. యేసుప్రభువారు ఆరోహణం అవుతున్నప్పుడు కూడా కొందరు చూస్తున్నారు. ఆ చూస్తున్న వారిలో మత్తయ్య ఉన్నాడు. అయితే యేసుప్రభువారు పునరుద్ధరణ అయిపోయిన దాకా కూడా ఈ మత్తయ్యకి హెచ్చింపు రాలే. యేసుప్రభువారు ఆరోహణమై వెళ్ళిపోతుంటే కూడా ఆఖరి ఆశలు అడి ఆశలు అయిపోతున్నాయని మనందరికీ తెలిసిందే. యేసుప్రభువారే హెచ్చించే దేవుడు, యేసుప్రభువారే గణపరిచే దేవుడు, యేసుప్రభువారే గుర్తించే దేవుడు. యేసుప్రభువారు ఈ వ్యక్తిని ఏదో ఒక రోజు పైకి తీసుకొస్తారని ఆశపడి ఉంటే యేసుప్రభువారు కూడా ఏమయ్యాడండి? ఆరోహణమై వెళ్ళిపోయాడు. అంటే జవాబు రాలేదు, ఈ వ్యక్తి హెచ్చింపు రాలేదు. కానీ ఈ వ్యక్తి మనసులో ఏ ఆక్రోషం పెట్టుకోలే, ఎక్కడ వేదన పెట్టుకోలే, ఎక్కడ చేదు అనుభవాలు పెట్టుకోలే. ఇప్పుడు వారు అక్కడ నుంచి ఒలీవ కొండ నుంచి యెరూషలేం ప్రాంతానికి వచ్చారు. యెరూషలేం ప్రాంతంలో ప్రేయర్ మీటింగ్ అని డిక్లేర్ చేశారు. వాస్తవంగా నీవు నేను అదే పొజిషన్ ఉంటే మనం అంటాం, ఏంటండి ఇంత నమ్మకంగా దేవుని వెంబడించాను, ఇంత నమ్మకంగా దేవుణ్ణి ఆయన వెంట పెట్టుకునే వస్తూ వచ్చాను, ఈరోజు దేవుడు హెచ్చిస్తాడని ఇంతగానో ఆశపడితే కూడా ఆయన ఏమీ హెచ్చించలేదు. ఇలాంటి బాధత హృదయంతో నేను ప్రేయర్ మీటింగ్ ఎందుకు రావాలి అని వేదనలో దేవుని సన్నిధి నుంచి వదిలిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితులు ఆలోచిస్తూ ఉంటాం. అయితే ఆ రోజు ప్రేయర్ మీటింగ్ డిక్లేర్ అయింది. ఆ రోజు ప్రేయర్ మీటింగ్ ఉంది. ఎక్కడ అంటే ఫస్ట్ ఫ్లోర్లో మీటింగ్ అన్నారు. ఫస్ట్ ఫ్లోర్లో ప్రేయర్ మీటింగ్ అన్నారు. ఎంతమంది వస్తున్నారు? అందరూ వచ్చి లోపల 120 మంది ప్రార్థన కూడికకు వచ్చారు. ప్రేయర్ అద్భుతంగా జరుగుతూ ఉంది. యేసుప్రభు తల్లి కూడా ఆ ప్రాంతంలో ఉంది. ఆ ప్రేయర్ మీటింగ్ అయిపోతున్నప్పుడు ఆకస్మికంగా పేతురు ఆత్మ ప్రేరేపణలో పేతురు లేచి నిలబడ్డాడు. ఒకటి మాట అన్నాడు, ప్రవచనాలు ఉన్నాయి మర్చిపోయారా? కీర్తనకాడు చెప్పింది మర్చిపోయారా? మన పాత నిబంధనలో దేవుని యొక్క ప్రవచన మాటలు మర్చిపోయారా? ఏర్పరచబడిన వారిలో నుండి ఇస్కరియోతు యూదా రాలిపోయాడు కదా.
ఆయన స్థలాన్ని ఇతరులు భర్తీ చేస్తారని దేవుడు ప్రవచన మాటను చెప్పాడు కదా. ఈ మాట నెరవేర్పు నిమిత్తమై ఈ మన 120 మందిలో నుండి దేవుడు ఒకరిని ఏర్పాటు చేసుకోబోతున్నాడు. అప్పుడు కూడా తెలియదండి మత్తయ్యకి ఆ రోజు తన స్టోరీ ఫర్ ఎవర్ మారిపోతుందని. 120 మందిలో నుంచి గుణ లక్షణాలు దేవుడు హెచ్చించాలంటే దేవుడు చూసే అర్హతలు. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం అందరము కలిసి 21వ వచనం చదువుదామా? కాబట్టి యోహాను బాప్తిసం ఇచ్చినది మొదలుకొని ప్రభు అయిన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచున్న కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు, మనతో కూడా ఆయన పునరుద్ధానములో గూర్చి సాక్షి అయి ఉండుట ఆవశ్యకమని చెప్పాను. మస్ట్ అండ్ షుడ్ క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే, బాప్తిసమిచ్చు యోహాను పరిచర్య యేసుప్రభుకు ముందు ఎప్పుడైతే యేసుప్రభుకు ముందు మార్గమును సరళం చేసే శబ్దముగా పరిచర్య స్టార్ట్ చేశాడో ఆ రోజు నుంచి నమ్మకంగా బాప్తిసమిచ్చు యోహాను దగ్గర నుండి యేసుప్రభు పరిచర్య ఆరంభించే దగ్గర యేసుప్రభు ఆరంభించబడిన పరిచర్య 3.5 సంవత్సరాలు ప్రతిరోజు యేసుప్రభుతో పాటు నమ్మకంగా ఉండాలి. మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోయే నమ్మక ద్రోహులొద్దు. అది కొనసాగుతూ సిలువ వేయబడుతున్న యేసుప్రభు వారిని చూసిన దృశ్యం కూడా వారు ఉండాలి. సమాధి చేయబడినప్పుడు కూడా వారు ఉండాలి. తిరిగి పునరుద్ధానుడైన తర్వాత కూడా వారు యేసుప్రభుని చూసి ఉండాలి. ఎలా చూసి ఉండాలి? పునరుద్ధానైన దేవునిగా చూసి ఉండాలి. అది సరిపోదన్నట్లు ఆయన ఆరోహణమయ్యి వెళ్ళిపోతున్నప్పుడు కూడా ఆ వ్యక్తి ఏమై ఉండాలి? చూసి ఉండాలి అనేసరికి ఇంత టైట్ క్వాలిఫికేషన్. అంటే ప్రతిసారి ఉండాలి ఆ వ్యక్తి. డుమ్మా మాస్టర్ అయి ఉండొద్దు అని మన భాషలో. ఇంకా కొద్దిగా లోతు చెప్పాలంటే నమ్మకస్తుడై ఉండాలి. కహానీలు చెప్పి సాకులు చెప్పి ఇప్పుడే నాకు మోషన్స్ వచ్చాయని చెప్పి వెళ్ళిపోయే బ్యాచ్ కాదు. ఏ కారణం వచ్చినా ఏం వచ్చినా సరే యేసు ప్రభుని వెంటబెట్టుకొనే ఉండాలి అని ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్పేసరికి చూడండి డ్రాప్ అవుట్ రేట్ ఎట్లయిపోయింది తెలుసా అండి? 120 మందిలో నుండి 2 మాత్రం మిగిలారంట. ఎంత మిగిలారు? 2. ఒక ఆయన పేరు ఉస్తు, ఇంకో ఆయన పేరు మత్తియా. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 23. అప్పుడు వారు యుస్తు అను మారు పేరు గల బర్సబా అనబడిన యోసేపు, మత్తియా అను 2 నిలబెట్టి, జస్టస్ అండ్ మత్తియాస్ 2 మిగిలారండి. అంటే బాప్తిసమిచ్చు యోహాను టైం నుండి ఆరోహణమైనప్పుడు దాకా కాదు, ఆరోహణమైన తర్వాత కూడా ఈ ప్రేయర్ మీటింగ్లో కూడా వాళ్ళు ఉండాలి. ఇంత టఫ్ రూల్ పెట్టేసరికి ఎంతమంది మిగిలారండి? 2 మిగిలారు. ద స్కేల్ ఆఫ్ ఫెయిత్ఫుల్నెస్ ఫిల్టర్డ్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ షార్ట్ లిస్టెడ్ ఓన్లీ 2. ఇప్పుడు దీంట్లో బాగా వినండి. ఇప్పుడు ఫర్దర్ ఫిల్టరేషన్ బాగా వినండి. ఉన్నారు కానీ ఇందులో అందరిలో 2 ఉన్నారు. ఇప్పుడు దేవుడు దీంట్లో ఫర్దర్ టెస్ట్ పెట్టాడంట. ఏంటా టెస్ట్? యాసిడ్ టెస్ట్. కొన్నిసార్లు ఇది గోల్డా రోల్డ్ గోల్డ్ అని దానికి ఇంకా తీవ్రమైన పరీక్ష పెడితే ఇప్పుడు దేవుడు పరీక్ష పెట్టాడు. 24వ వచనం అపోస్తలుల 1వ అధ్యాయం 24వ వచనం పేతురు భక్తుడు అంటాడు, ఒక కండిషన్ పెట్టాడు. యాక్ట్స్ 1:24. ఇట్లని ప్రార్థన చేసిరి అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా. అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా. ఒక మాటలో చెప్పాలంటే, ప్రభా అందరి హృదయాలు నీకు తెలుసు కదా ప్రభా. తన చోటికి పోవునట్లు యూదా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్లో అపోస్తలత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకున్న వానిని కనపరచుము. హూమ్ డిడ్ యూ చూస్? ప్లీజ్ రివీల్ హిమ్ అంటు us. ఎందుకంటే నువ్వు పెట్టే పరీక్ష ఏంటంటే అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా. ఒక మాట జాగ్రత్తగా విందాం. ద లార్డ్ హూ నోస్ ద హార్ట్స్ ఆఫ్ ఆల్ మెన్. నమ్మకత్వ పరీక్ష ఆరంభం నుంచి అంతవరకు ఉండాలి అంటే 2 ఉన్నారు. కానీ ఇందులో ఇప్పుడు పీటర్ స్కేల్ తీసుకొని అంటాడు, ప్రభా నువ్వు అందరి హృదయాలు నీకు తెలుసు, మేము హృదయాలు చూడకపోవచ్చు, మేము చూసినప్పటికీ అన్ని మీటింగ్స్ అటెండ్ అయ్యే వాళ్ళైతే వీళ్ళిద్దరు ఉన్నారు, రెగ్యులర్గా వచ్చిన వాళ్ళు ఉన్నారు, నమ్మకస్తులు ఉన్నారు, పదవి ఉన్నా లేకపోయినా, 70 మంది లిస్టులో ఉన్నా లేకపోయినా, 12 మంది లిస్టులో ఉన్నా లేకపోయినా వీరు మాత్రం నమ్మకస్తులే. ప్రభా మరి ఇప్పుడు అంతవరకు మేము చూడగలిగాం, కానీ ఇప్పుడు నువ్వు చూసేది ఏంటి? అందరి హృదయములను ఎరిగి ఉన్న దేవా. ఫెయిత్ఫుల్నెస్ ఇన్ ద హార్ట్
ఈజ్ వాట్ క్వాలిఫైస్ యూ టు బి ప్రమోటెడ్ బై గాడ్. దేవుని చేత హెచ్చించబడడానికి దేవుని హృదయంలో నేను చూసేది నీ హృదయంలో నమ్మకత్వం. మనిషి పైరూపాన్ని లెక్క పెడతాడు, కానీ దేవుడు హృదయాంతరంధ్రములను పరిశోధించు దేవుడు. హృదయంలో చూసేసరికి బయట ఉన్నది లోపల ఉన్నది ఒకటే. అది ఎవరండి? మత్తీయ. ఎవరి ప్లేస్ రీఫిల్ చేస్తున్నాడు? ఇస్కరియోతు యూదా ప్లేస్ని రీప్లేస్ చేస్తున్నాడు. ఇస్కరియోతు యూదాకి లేనిది మత్తీయకు ఉన్నది ఒకటే, నమ్మకత్వం. ఇస్కరియోతు యూదా ఎవరు అంటే నటుడు, వేషధారుడు, పైన ఒకటి లోపల ఒకటి. ఎంత నటిస్తారంటే పక్కన ఉన్న కూడా డౌట్ అండి, ఎవరు కూడా తెలియదు అసలు. డబ్బు తీసుకొని బయటకు పోతుంటే అందరూ అనుకున్నారు పాపం పేదల పాలిట పెన్నిది ఆశ జ్యోతి, దుఃఖంలో ఉన్న పేద బడుగు వర్గాలకి తనే మా అంబేద్కర్ అని ఫీల్ అయిపోయారు. ఎవరి గురించి? ఇస్కరియోతు యూదా గురించి. తీరా చూస్తే ఆయన పోతుంది దేని కొరకండి? యేసు ప్రభుని అప్పగించడానికి వెళ్తున్నాడు. హృదయంలో ఒకటి, బయట ఇంకొకటి. ఆ ప్లేస్ని దేవుడు తుడిచేసి ఎవరికి ఇస్తున్నాడు? నమ్మకమైన వాడికి ఇస్తున్నాడు. ఎవరా నమ్మకస్తుడు? మత్తీయ. బైబిల్లో మత్తీయ గురించి చాలా తక్కువ వచనాలు ఉన్నాయి. మహా అంటే 1-2 వచనాలు మాత్రం ఉన్నాయి. కానీ కొన్ని వందల వర్తమానాలు ఆ 2 వచనాల్లో సంక్షిప్తమై ఉన్నాయి. ఎంత నమ్మకస్తుడు మత్తీయ అంటే, దేవుడు హృదయాన్ని పరీక్షిస్తే 100% ఆ హృదయంలో ఏముందండి? నమ్మకత్వం ఉంది. అందుకొరకే దేవుని యొక్క కనులు లోకమంతా ఏం చేస్తున్నాయండి? సంచారము చేస్తున్నా. ఎవరి కొరకు తెలుసా? యథార్థవంతులను బలపరుచుటకు యెహోవా కనులు లోకమందంతటను సంచారం చేస్తున్నాయి. ఎక్కడున్నాడు యథార్థవంతుడు? యథార్థవంతుడు ఎక్కడున్నాడు? నమ్మకస్తుడు ఎక్కడున్నాడు? హృదయంలో నమ్మకత్వం ఉన్న వ్యక్తి ఎక్కడున్నాడు? హృదయంలో నమ్మకత్వం, బయట నమ్మకత్వం, పరిచయం నమ్మకత్వం, పిలుపులో నమ్మకత్వం, అప్పగించిన బాధ్యతల నమ్మకత్వం, ఇచ్చిన ఆస్తిపాస్తుల నమ్మకత్వం, దేవుని యొక్క తలాంతుల వరలంలో నమ్మకత్వం, వనరుల్లో నమ్మకత్వం, సమయంలో నమ్మకత్వం ఎక్కడున్నాడో ఐ ఆమ్ గోయింగ్ టు ఆనర్ హిమ్. అతని వ్యక్తిని ఏం చేస్తాను? హెచ్చిస్తానని దేవుని కనులు ఏమవుతున్నాయంటండి? లోకమంతా సంచారము చేస్తూ ఉన్నాయి. ప్రియ సోదరి సోదరు, సామెతలు 28:20 సామెతలు 28:20 వచనం. చాలాసార్లు మన జీవితంలో దేవుని బిడ్డలుగా ఎందుకు మోసపోతాను తెలుసా? ఎందుకు అడ్డదారులు తొక్కుతాను తెలుసా? ఎందుకు షార్ట్ కట్స్ వెతుక్కుంటాను తెలుసా? ఈ సత్యం తెలుసుకోకనే నిన్ను హెచ్చించేది దేవుడు. దేవుడు హెచ్చిస్తే ప్రపంచంలో ఎన్ని శక్తులు అడ్డుపడ్డా ఎవడు ఆపలేడో అని అంటాడు. నేను తెరిచిన ద్వారమును ఎవడు మూయగలడు, నేను మూసిన ద్వారమును ఎవడు తెరవగలడు. చదవండి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్షణ ఉందక పోడు. జాగ్రత్త. ఈరోజు నమ్మకత్వానికి ఆపోజిట్ ఏంటంటే షార్ట్ కట్స్ ఎత్తుక్కోవడం. బైబిల్ రాస్తుంది, ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్ష నొందక పోడు. ఎందుకు దివాలా తీస్తాం తెలుసా? చెప్పండి. ఇప్పుడు షార్ట్ కట్లు ఎత్తుక్కొని సడన్గా ఏమైపోవాలని ఆశపడతాం? ధనవంతులు అయిపోవాలి, పైకి వెళ్ళిపోవాలని ఆశపడతాం. అది ఎప్పుడు కూడా వాక్యానికి విరుద్ధమే. దయచేసి మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తాం. అండి పెట్టేది ఇంత అండి, వచ్చేది అంత వస్తుంది అంటే సరికి అదే చాలా బాగుంది కదా అని చెప్పి పెట్టుకుంటూ పోతూనే ఉంటాం. తర్వాత సడన్గా మీరు కాల్ చేస్తున్న సబ్స్క్రైబర్ స్విచ్ ఆఫ్ చేసి ఉన్నారు అని గుండె గమ్మనే. అప్పుడు ప్రార్థన భారం వస్తుంది. యేసయ్యా నాయనా నేను మోసపోయినట్టు నాకు అనిపిస్తుంది. అంటే మోసపోయిన అనిపించదు కదా, మోసపోయినావు. వాక్యానికి వ్యతిరేకంగా నువ్వు చెప్పింది వినకుండా నువ్వు ఫాలో అయిపోయి అయ్యా ఎంత మంచి బెస్ట్ ఫ్రెండ్ అండి, ఎంత మంచి డీల్ తీసుకొచ్చాను. డీల్ తర్వాత నీ డీల్ ఖతం అవుతుంది. దయచేసి ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్షణొందక పోడు. కళ్ళకు చాలా గ్లామరస్గా అనిపిస్తుంది. తొడంగా ఎక్కేవచ్చు. అది ఎట్లా వచ్చిందో స్నేక్ అండ్ ల్యాడర్ స్టోరీ. బహుశా ఆ గేమ్ ఎట్లా కనిపెట్టారో తెలియదు. ఏం వేసినట్టు ఏమొస్తుందండి? ల్యాడర్ వస్తుంది, నిచ్చెన వస్తుంది, ధన్మని పైకి వెళ్తారు. మళ్ళీ ఏంగానే ఏమొస్తుంది చెప్పండి? టక్మని పాము ఏంటంటే మళ్ళీ ఎక్కడ స్టార్ట్ అయ్యాడు దానికంటే కిందకు పోతాడు. అది దిర్రని తిరిగి కిందకు పడలేదు. ఎట్లా పడ్డానంటే అట్లనే పడతావు, జాగ్రత్త. వినొచ్చు ఎందుకు ఇంత డైరెక్ట్ చెప్తున్నాను. మరి డైరెక్ట్ చెప్పకపోతే నష్టపోయినతో వచ్చి పాట పాడాలా? నష్టపోయినతో వచ్చి అయ్యో బ్రదర్ అలా జరుపుకుంటే బాగుండలేదు, పర్లేదు బ్రదర్ దేవుడు సమకూర్చోవడానికి ప్రార్థన చేయాలి. అప్పుడు డోంట్ గెట్ డిసీవ్డ్. షార్ట్ కట్స్ చూపిస్తారు మనుషులు నీకు. దయచేసి మోసపోవద్దు. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, అరే బ్రదర్ మంచి డీల్ వచ్చింది బ్రదర్ పోతా అంటే ఆగు.
దేవుడు సేవకునిగా మళ్ళొకసారి జ్ఞాపకం చేస్తున్నా, త్వరగా ధనవంతుడు అగుటకు ఆతుర పడవద్దు, పడతావా శిక్ష నొందక పోడు. ఎప్పుడు షార్ట్ కట్స్ ఎత్తుక్కోవాలండి. మా అత్తయ్య ఒకటే నిలబడ్డాడు, ఒకరోజు నేను నమ్మకంగా ఉంటే నాకేమొస్తుంది? దీవెనలు మెండు. నా ప్రభు చూసినా, మనుషులు చూసినా చూడకపోయినా నా హృదయాన్ని ఎవరు చూస్తున్నారు? నా దేవుడు. ఈరోజు మన హృదయం ఎలా ఉంది ప్రియ సోదరి సోదరు? హౌ ఈజ్ యువర్ హార్ట్ టుడే? బలలో ప్రవేశించక ముందు ఈరోజు మనం చెప్పగలగాలి, ప్రభా నా హృదయాంతరేంద్రం పరీక్షించు ప్రభా, నీకు అయిష్టమైనది ఏది ఉన్నట్లయితే నాలో నుండి తొలగించు ప్రభా. నేను ఎప్పుడు నమ్మకంగా ఉండాలని ఆశపడుతున్నా. మాట చెప్తున్నా, నువ్వు నమ్మకంగా ఉండాలని ఆశపడితే నీ హెచ్చింపును ప్రపంచంలో ఎవ్వరూ ఆపలేరు. ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం, అంతే. టైం అంతే. ఒక మాట ఆలోచించండి, మత్తయ్య యేసుప్రభు ఆరోహణం వెళ్ళిపోతుంటే కూడా నమ్మకత్వాన్ని కోల్పోలేదని. కొన్నిసార్లు ఒక టైం అయిపోయిన తర్వాత మనం వదిలేస్తామని. మొన్న ఒక సహోదరు అంటా ఉన్నాడు, ఏమి లాభము బ్రదర్, నమ్మకంగా ఉండి ఏమైంది, నా దేవుడు ఏమి నన్ను దీవించలే అని. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తానంటే అడ్డగోలుగా అన్నీ, అది అట్లని చేస్తున్నావు బ్రదర్ అంటే, ఉండి కూడా ఏం లాభం లేదు బ్రదర్, వేస్ట్ అంతా. ఇప్పుడు మత్తయ్య బ్రదర్ కూడా అలాగే అని ఉంటే, ఏ రోజు యేసుప్రభు ఆరోహణం వెళ్ళిపోతున్నప్పుడు ఇంగింతే, యేసుప్రభు వెళ్ళిపోయాడు, నన్ను ఏం చూసుకోలే, నా బతుకిట్లో వదిలేశాడు, నమ్మకం ఉండి ఏం సాధించినట్టు అని చెప్పి ఆ రోజు వదిలేసి వెళ్ళిపోయి ఉంటే చిరస్థాయిగా అపోస్తలత్వాన్ని తను కోల్పోయేవాడు. దేవుడు ఎవరికొరికి వాక్యం సిద్ధపరిచాడో తెలీదు. షార్ట్ కట్స్ దయచేసి ఎత్తుకోవద్దు. కళ్ళకు చాలా అందంగా కనిపించవచ్చు సొదొమ గొమొర్రాలాగా. దేవుని తోటలా కనిపించిందంటండి ఎవరికి? లోతుకి. అది ఎట్లా కనిపించిందంట? దేవుని తోట అంట. అట్లెట్లా దేవుని తోట? దేవుని తోటలాగా చాలా బలే ఉందని. చిలుకు బెలుకులు కనిపించేసరికి ఇంక అంతే. అబ్రాహాంను వదిలిపెట్టేశాడు, అన్న వదిలిపెట్టాడు, చలో బాగుందని చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత ఏమైంది? లాస్ట్కి కుటుంబము ఉప్పు స్తంభంగా భార్య మార్చబడింది. శాపగ్రస్తమైన సంతానానికి పురుడు పోసాడు. ప్రియ సోదరి సోదరులకు జ్ఞాపకం చేస్తున్నా, నమ్మకత్వం దయచేసి. నమ్మకత్వానికి మించిన ఆశీర్వాదం ఏది లేదు. లేట్ అవ్వచ్చు, టైం పట్టవచ్చు, కానీ ఒక్కసారి దేవుడు దీవించడం స్టార్ట్ చేస్తే ప్రపంచంలో ఏ శక్తి కూడా నిన్ను ఆపలేదు. రెండో మాట చూసి ముగించేస్తాం. మత్తయి సువార్త 19:28, మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 19 verse 28.